brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఆపండి మీ సవాళ్లు. గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారన్న మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి. రోజా వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. గాలిగాళ్లు ఎవరో, గలీజ్గా మాట్లాడే వాళ్ళెవరో ప్రజలకు తెలుసంటూ సెటైర్లేశారు. ఫైర్ బ్రాండ్ రోజా ఏం మాట్లాడినా సెన్సేషనే, ఏ విమర్శ చేసినా దుమారమే. కూటమి నేతలను ఉద్దేశించి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాల్లో గెలిచిన వాళ్లు ఎక్కువయ్యారన్నారు. వీకెండ్ వస్తే చాలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోతున్నారని ఆరోపించారు. ఈ గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో. ఎమ్మెల్యేలు ఒక్కడే కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. రైతులంతా సంతోషంగా ఉండారంట. రైతులందరికీ, మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి, రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. రోజా వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలికి గెలిచారంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇవాళ రోజా మాట్లాడుతోంది, గాలి నా కొడుకులు ఎమ్మెల్యేలు, గాలి నా కొడుకులారా ఏంటి గాలి మాటలు మాట్లాడతారు, గాలికి గెలిచినాడు. అమ్మ రోజా, నువ్వు గాలి నా కొడుకులు అంటే నువ్వు మా అందరికీ కాబట్టి చాలా తప్పుడు భాష వాడుతున్నావు. నువ్వు ఈసారి వాడితే నీకు మర్యాదగా ఉండదు. ఇప్పుడు నువ్వు అన్నావు కర్మ ఎవరు రోజు ఇదివరకు కూడా అన్నావు, ఇప్పుడు ఏడుస్తున్నావు టీవీలో ఏంటి నన్ను అలాగన్నారు, నన్ను మా కూతురిని తిట్టారు, నన్ను తిట్టారు అని వంకరలు తిరిగిపోతున్నావు. నువ్వు తిట్టినప్పుడు మేమెంత బాధపడతాం. రోజా నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు జనసేన ఎమ్మెల్యే. రోజా వ్యాఖ్యలపై గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. రోజా సవాళ్లు చేయడం మానేయాలి అన్నారు. గత ఎన్నికల్లో నగరి ప్రజలు బుద్ధి చెప్పినా రోజా తీరు మార్చుకోవడం లేదని విమర్శించారు.